సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో భారతీయ స్టూడెంట్ పై కర్కశం. నెవార్క్ ఎయిర్పోర్టులో భారత విద్యార్థి చేతులకు బేడీలు. నేలపై పడేసి ఏడుస్తున్నా కనికరించని అధికారులు. నేరస్తుడిలా బలవంతంగా డిపోర్ట్. అమానుష ఘటనను వీడియో తీసి షేర్ చేసిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం. అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించిన తీరుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక నేరస్తుడిలాగా కర్కశంగా ఆ స్టూడెంట్ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారింది. చేతులకు సంఖ్యలు వేసి ఎయిర్పోర్టులో నేల మీద పడుకోబెట్టి ఉన్న ఫోటో వైరల్ కావటం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల పట్ల వారి స్వదేశాలకు పంపించే సమయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఈ ఒక్క ఫోటో అర్థమయ్యేలా చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరినీ అమెరికా నుంచి గెట్ అవుట్ అంటున్నారు. బహిష్కరణకు గురైన వారి పట్ల అమెరికా ప్రభుత్వం, అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కూడా మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే అమెరికాలోని భారత్ కు చెందిన అక్రమ వలసదారులను వారి విమానాల్లోనే ఎలా పంపించిందో చూసాం. చేతులకు బేడీలు వేసి వారిని నేరస్తుల్లాగా చిత్రీకరించింది అమెరికా. ఇప్పుడు తాజాగా ఒక ఇండియన్ స్టూడెంట్ ను బహిష్కరించే సమయంలో ఎయిర్పోర్ట్ లో తీసిన ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. అమెరికాలోని నెవార్క్ ఎయిర్పోర్టులో ఒక భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఆ భారత వ్యక్తిని నేరస్తుడిలా భావించిన అమెరికా అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అతడి చేతులకు సంఖ్యలు వేసి నేలపై పడుకోబెట్టి కొట్టి దేశం నుంచి బహిష్కరించిన ఘటన తాజాగా వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. కునాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో పంచుకోవటం తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళన గురవుతున్నారని తెలిపింది. ఈ ఘటన కారణంగా తాను ఎన్ఆర్ఐగా తీవ్ర బాధతో ఉన్నానని, ఇది మానవ విషాదమని కునాల్ జైన్ తన పోస్ట్ లో వెల్లడించారు. ఆ విద్యార్థి ఏడుస్తున్నాడని, అధికారులు అతన్ని ఒక నేరస్తుడిలాగా చూశారని పేర్కొన్నారు. చేతులకు సంఖ్యలు వేసి అతన్ని నేలకేసి కొట్టారని వివరించారు. హెల్త్ బాట్స్ ఏఐ ప్రెసిడెంట్ అయిన కునాల్ జైన్ ఆ విద్యార్థి హర్యానా భాషలో మాట్లాడుతున్నాడని తెలిపారు. అంతేకాకుండా కునాల్ జైన్ మరో పోస్టు కూడా పెట్టారు. భారతీయ విద్యార్థుల వీసాలు పొంది ఉదయం విమానంలో వెళ్లి ఏదో ఒక కారణం చేత వారు ఇమిగ్రేషన్ అధికారులకు తాము ఎందుకు అమెరికాకు వచ్చామనే సరైన కారణాన్ని వివరించలేరు. దీంతో వారిని నేరస్తుల్లాగా కట్టేసి సాయంత్రం విమానంలో తిరిగి స్వదేశానికి పంపిస్తారు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఇలాంటివి 3 నుంచి 4 కేసులు నమోదవుతున్నాయని కునాల్ జైన్ పేర్కొన్నారు. ఆ విద్యార్థికి నెవార్క్ అధికారుల సమక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నెటిజన్లను విజ్ఞప్తి చేశారు కునాల్. ఆ విద్యార్థికి ఏం జరుగుతుందో అతని పేద తల్లిదండ్రులకు తెలియదని పేర్కొన్నారు. కాగా 2009 నుంచి 2024 మధ్య మొత్తం 15,564 మంది భారతీయులను చార్టర్డ్ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపించింది అమెరికా. ఇక రెండోసారి అధ్యక్ష కుర్చీలో ట్రంప్ కూర్చున్న తర్వాత ఈ ఘటనలు మరింత పెరగటం అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో భారతీయ స్టూడెంట్ పై కర్కశం. నెవార్క్ ఎయిర్పోర్టులో భారత విద్యార్థి చేతులకు బేడీలు. నేలపై పడేసి ఏడుస్తున్నా కనికరించని అధికారులు. నేరస్తుడిలా బలవంతంగా డిపోర్ట్. అమానుష ఘటనను వీడియో తీసి షేర్ చేసిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం. అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించిన తీరుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక నేరస్తుడిలాగా కర్కశంగా ఆ స్టూడెంట్ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారింది. చేతులకు సంఖ్యలు వేసి ఎయిర్పోర్టులో నేల మీద పడుకోబెట్టి ఉన్న ఫోటో వైరల్ కావటం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల పట్ల వారి స్వదేశాలకు పంపించే సమయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఈ ఒక్క ఫోటో అర్థమయ్యేలా చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరినీ అమెరికా నుంచి గెట్ అవుట్ అంటున్నారు. బహిష్కరణకు గురైన వారి పట్ల అమెరికా ప్రభుత్వం అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కూడా మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే అమెరికాలోని భారత్ కు చెందిన అక్రమ వలసదారులను వారి విమానాల్లోనే ఎలా పంపించిందో చూసాం. చేతులకు బేడీలు వేసి వారిని నేరస్తుల్లాగా చిత్రీకరించింది అమెరికా. ఇప్పుడు తాజాగా ఒక ఇండియన్ స్టూడెంట్ ను బహిష్కరించే సమయంలో ఎయిర్పోర్ట్ లో తీసిన ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. అమెరికాలోని నెవార్క్ ఎయిర్పోర్టులో ఒక భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఆ భారత వ్యక్తిని నేరస్తుడిలా భావించిన అమెరికా అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అతడి చేతులకు సంకెళ్లు వేసి నేలపై పడుకోబెట్టి కొట్టి దేశం నుంచి బహిష్కరించిన ఘటన తాజాగా వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. కునాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో పంచుకోవటం తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళన గురవుతున్నారని తెలిపింది. ఈ ఘటన కారణంగా తాను ఎన్ఆర్ఐగా తీవ్ర బాధతో ఉన్నానని, ఇది మానవ విషాదమని కునాల్ జైన్ తన పోస్ట్లో వెల్లడించారు. ఆ విద్యార్థి ఏడుస్తున్నాడని, అధికారులు అతన్ని ఒక నేరస్తుడిలాగా చూశారని పేర్కొన్నారు. చేతులకు సంఖ్యలు వేసి అతన్ని నేలకేసి కొట్టారని వివరించారు. హెల్త్ బాట్స్ ఏఐ ప్రెసిడెంట్ అయిన కునాల్ జైన్ ఆ విద్యార్థి హర్యానా భాషలో మాట్లాడుతున్నాడని తెలిపారు. అంతేకాకుండా కునాల్ జైన్ మరో పోస్టు కూడా పెట్టారు. భారతీయ విద్యార్థుల వీసాలు పొంది ఉదయం విమానంలో వెళ్లి ఏదో ఒక కారణం చేత వారు ఇమిగ్రేషన్ అధికారులకు తాము ఎందుకు అమెరికాకు వచ్చామనే సరైన కారణాన్ని వివరించలేరు. దీంతో వారిని నేరస్తుల్లాగా కట్టేసి సాయంత్రం విమానంలో తిరిగి స్వదేశానికి పంపిస్తారు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఇలాంటివి 3 నుంచి 4 కేసులు నమోదవుతున్నాయని కునాల్ జైన్ పేర్కొన్నారు. ఆ విద్యార్థికి నెవార్క్ అధికారుల సమక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నెటిజన్లను విజ్ఞప్తి చేశారు కునాల్. ఆ విద్యార్థికి ఏం జరుగుతుందో అతని పేద తల్లిదండ్రులకు తెలియదని పేర్కొన్నారు. కాగా 2009 నుంచి 2024 మధ్య మొత్తం 15,564 మంది భారతీయులను చార్టర్డ్ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపించింది అమెరికా. ఇక రెండోసారి అధ్యక్ష కుర్చీలో ట్రంప్ కూర్చున్న తర్వాత ఈ ఘటనలు మరింత పెరగటం అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.